సువార్తవాణి టీవీ వీక్షకులకు లార్డ్ కింగ్డమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మన ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ మోయస్ గారి వర్తమానం వినే ముందు ఒక మంచి పాటతో దేవుని స్తుతించుకుందాం. అనాది కాలంలోనే నన్నెరిగిన యేసయ్యా, ఆత్మీయుడా ఆశ్రయుడా. అనాది కాలంలోనే నన్నెరిగిన యేసయ్యా, ఆత్మీయుడా ఆశ్రయుడా. ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావు, ఏ గొప్ప లేని నాకు నీవే గొప్పైనావు. ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావు, ఏ గొప్ప లేని నాకు నీవే గొప్పైనావే. దిక్కైనా గొప్పైనా దిక్కైనా గొప్పైనా నీవే కదా యేసు. క్రీస్తునామంలో మరొకసారి మీ అందరికి శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. దేవుని కృపను బట్టి మరి టీవీ వర్తమానం ద్వారా మరి అనేకులు విని మీరు పొందుతున్న మేలులను దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఆదరణ మాకు తెలియపరుస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కూడా చెప్తున్నారు. మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుని అత్యున్నతమైన కృపను బట్టి మీ ప్రార్థన బట్టి కూడా ఈ పరిచర్య కొనసాగించబడుతుందని మరోసారి ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం కదా. ఈ క్రీస్తు రాజ్య సువార్త దిమాస పత్రిక కదా, మరి మీరు కొంతమంది తీసుకొని చదువుతూ దీని ద్వారా కూడా ఆదరించబడుతున్నట్లుగా లేదా ప్రభుని బట్టి మేము తెలియపరుస్తున్నారు. అందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే ఇలా మీ పేరు మీ అడ్రస్ చెప్తే ఇలా ఫోన్ చేసి ఈ దిమాస పత్రిక మీకు పంపుతాం. ఇది దేవుని ప్రకారం ప్రభు నడిపింపుతో ఈ పత్రిక ముద్రించబడుతుంది. తప్పక ఇది మీకు మీ కుటుంబాలకు మీ సంఘాలకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుని బట్టి నమ్ముచున్నాం. ఇంకా కావాల్సిన వారు మీ ఫోన్ చేసి మీ అడ్రస్ మాకు తెలియపరచండి. ఈ పత్రిక మీకు మేము పంపిస్తాం. సో ప్రార్థన చేసుకొని ఇలా ఈ దినవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. మనకి ప్రేమ కలిగిన మా పనుల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ ప్రేమను బట్టి ఒకసారి ప్రభా ఈ రీతిగా తండ్రి మీ పరిశుద్ధ నామమును కనపరచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. క్రితంలో ప్రభా ఈ పరిచయను మీరు ఆస్వాదించినందుకు వందనాలు. అనేకులు దీవెనకరంగా ఈ పరిచయను మీరు ఉంచినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులను మరొక తరుణం ఇచ్చి ప్రభా మీ బిడ్డలైతే నిలబెట్టుకొని నేను ఈ రీతిగా మాట్లాడడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యకు కూడా అనేకులకు ఆశ్రయం ఉన్నట్లు సహాయం చేయమని, బలహీనులను వేరే నన్ను బలపరిచి వాడుకోమని ప్రార్థన ఆలకించున్నాం. క్రీస్తు నామమున విడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా, ఆమేన్. ప్రభునందులారా, దేవుని మహాకృపను బట్టి గత కాలంలో సహాయపడిన ప్రభు ఇలా ఈ కుడికిలో కూడా ప్రభువుకు సహాయపడతాడని నమ్మి నేను ప్రభువుని బట్టి మీ పక్షంగా నిలబడి ఉన్నాను. ఇలా జాగ్రత్తగా దేవుని మాటల మీద ఆలకించి ఇలా వాటిలో సత్యాన్ని గ్రహించి ఆ చొప్పున నడుచుకున్నప్పుడు ఇలా మనకెంతో ఆనందం. భూమి మీదే ఇలా దేవుడు మనకు సిద్ధపరిచిన గొప్ప ఆనందాన్ని అనుభవిస్తాం. ఏ పరమలేందో దేవుడు మనకు సిద్ధపరిచిన ఆనందాన్ని మనం ఖచ్చితంగా భూమి మీద కూడా అనుభవిస్తామని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, వాక్యానికి విధేయులమై ముందుకు సాగినప్పుడు మాత్రమే అది జరుగుద్దని ప్రభుని బట్టి మీకు నేను మరోసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దినాన లేదా మరి ఆదికాండం 48వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ దృష్టికి తెస్తున్నాను. దయచేసి మీరు గమనించాలని ప్రభుని బట్టి మీకు కూడా ప్రభా మరి తెలియపరుస్తున్నాను. ఈ 48వ అధ్యాయంలో మరి 2-3 వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి గమనించండి. ఇదిగో నీ కుమారుడు అయిన యేసేపు నీ ఎదుకు వచ్చున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటి ఇజ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూసి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు
నాకు కనబడి నన్ను ఆస్వాదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహముగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చిదనని సెలవిచ్చును. ప్రభునందు ద్వారా దేవుని వాక్యంలో నుండి దేవుని సేవకుడైన యాకోబు తన కుమారుడైన యోసేపుతో మాట్లాడుతున్న మాటలు మనం చదువుకొని ఉన్నాం. ముందుగా ఒక మాట మీ దృష్టికి తేవాల్సింది ఉంది. అదేంటంటే యాకోబు మరి ఐగుప్తు దేశంలో కాయిలా పడ్డాడని బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. అంటే జబ్బయ్యాడు. యాకోబు జబ్బయి మంచం మీద ఉన్నప్పుడు మరి తన తండ్రి దగ్గరికి తన కుమారుడైన యోసేపు తన బిడ్డలను తీసుకుని యాకోబు ద్వారా నా బిడ్డలు ఆశ్రయించబడాలి, యాకోబు నా బిడ్డలు దీవించాలని యోసేపు తన ఇద్దరు కుమారులను మనిషి అభిప్రాయాలను తీసుకుని యాకోబు దగ్గరికి బయలుదేరి వెళ్తున్నట్లు బైబిల్ వాక్యంలో మనం గమనించాం. 2వ వచనంలో ఈ మాట మనం చూసాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. యాకోబు మరి వృద్ధాప్యమందు మరి మంచం మీద కాయిలా ఉన్నప్పుడు తన కుమారుడైన యోసేపు కుమారులు ఇద్దరం తీసుకుని తండ్రి చేత ఆ బిడ్డలు దీవించబడాలని ఆస్వాదించబడాలని యోసేపు కోరుకుని తన బిడ్డను తీసుకుని వెళ్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. యాక్చువల్గా మరి వృద్ధాప్యం ముందు దేవుని సేవకుడైన యాకోబు దీవించేవాడుగా ఆస్వాదించబడేవాడుగా అంటే ఆస్వాదించడానికి తగినవాడుగా యోసేపు గుర్తించాడు. చాలా మంది వృద్ధాప్యం ఉన్నప్పుడు వాళ్ళ విధానం సరిలేదు. దేవుని వాక్యంలో మనం చూస్తే పెద్ద పెద్ద భక్తులు కూడా, ఉదాహరణకి సొలొమోను మనం గమనిస్తే వృద్ధాప్యం మందు మరి ఆయన దీవించేవాడుగా లేనట్లుగా ఒక విగ్రహారాధికుడు ఉన్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి నోవాహు ముసలితనం మందు మరి త్రాగి వస్త్రహీనుడు ఉన్నట్లు కూడా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. కానీ దేవుని సేవకుడైన యాకోబు మరి చాలా నీతిగా మరి పరిశుద్ధంగా ఉండి మరి ఆయన దీవిస్తే బిడ్డలు దీవించబడతారని, ఆయన సేవించి ప్రార్థన చేస్తే బిడ్డలు ఆస్వాదించబడతారని తన కుమారుడైన యోసేపు నమ్మాడు కనుక మరి తన కుమారుడైన యోసేపు తన ఇద్దరు కుమారులను తీసుకుని తన తండ్రి యాకోబు దగ్గరికి బయలుదేరినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, పెద్దలమైన మనం చాలా మంది వాళ్ళు దీవించబడిన వారుగా ఉండరు, వారు అనేకులను దీవిస్తారు కదండి. వారు ఆస్వాదించబడ్డట్టుగా ఉండరు, కానీ వారు అనేకులను ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఎంతవరకు ఆ దీవించిన బిడ్డల మీదకి వెళ్ళదు చెప్పండి. వాళ్ళకి ఆశీర్వాదం లేదు, వాళ్ళకి దేవుని గురించిన అనుభవం జ్ఞానం లేదు, వాళ్ళకి దేవునితో సహవాసం లేదు, వాళ్ళకి దేవునితో సంబంధం లేదు. మరి వాళ్ళు దీవిస్తే నిజంగా ఎంతమంది దీవించబడతారు? చాలా మంది అజ్ఞానంగా ఏదో గౌరవం కొరకు లేదా మర్యాదల కొరకు లేదా పెద్దరికమని కొంతమంది దీవెన లేని వారి దగ్గరికి తీసుకెళ్లి దీవించమని బిడ్డల్ని కోరుతూ ఉంటారు. అది సరైన విధానం కాదని బైబిల్ని బట్టి వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సొంత కుమారుడు యోసేపు, మా తండ్రి దీవిస్తే నా బిడ్డలు దీవించబడతారు, మా తండ్రి దీవిస్తే నా బిడ్డలు ఆస్వాదించబడతారని యోసేపు నమ్మాడు కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే తన ఇద్దరు బిడ్డలను యాకోబు దగ్గర తీసుకుని వెళ్ళాడు ఆ వృద్ధాప్యం. అయితే మీరు గమనించండి, ఆయన కాయిలా పడ్డాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం, ఆయన జబ్బైపడ్డని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దేవుని దృష్టిలో ఆయన మొదటిగా మానవుని సృష్టించినప్పుడు మరి ఏ జబ్బు లేనివారుగా ఏ యొక్క శాపం లేనివారుగా ఆస్వాదించబడ్డ వ్యక్తిగా దేవుని స్వరూపమును దేవుని పోలికలతో నరుని చేశాడు కనుక మరి నరుడు ఎప్పుడైతే మొదటి మానవుడైన ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞని మీరి దేవుని దృష్టికి పాపం చేశాడో ఆ పాపం కారణమే రోగము, మరణము, శాపము, నరకము ఇవన్నీ సంప్రాప్తమైనట్లుగా మనం గుర్తించాలి. యాక్చువల్గా మొదటి మానవుడికి పాపం చేయకముందు ఈ రోగాలు లేవు, శాపం లేదు, మరణం లేదు, నరకం లేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఆయన పాపం చేశాడో, ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఆయన అవిధేయుడిగా ప్రవర్తించాడో, ఆ తర్వాత స్టార్ట్ అయింది శరీరంలో రోగం స్టార్ట్ అయింది, శాపం స్టార్ట్ అయింది, మరణం స్టార్ట్ అయింది. తర్వాత నిత్య నరకానికి కూడా పాపాన్ని బట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఇది మానవుని యొక్క అవిధేయత వల్ల సంభవించిందని ప్రభువుని బట్టి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ శాపం నుండి విడిపించడానికి, ఆ మరణం నుండి విడిపించడానికి మళ్ళా దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చినట్లు కూడా మనం గుర్తిస్తాం. ఆయన నమ్మిన వారు ఆ మరణము నుండి, ఆ శాపం నుండి విడిపించబడతారని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రండి దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. దేవుని సేవకుడైన యాకోబు మరి నిండు వృద్ధాప్యం ఉన్నప్పుడు తన కుమారుడు దీవించాలని యాకోబు కుమారుడైన యోసేపు
మనిషి అని అప్రాయం తన కుమారుని తీసుకుని వెళ్ళినట్లు బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. అయితే పిల్లరా ఇక్కడ గ్రహించాల్సిన సత్యం ఏంటంటే యాకోబు తన కుమారుడిని యోసేపు వస్తున్నాడన్న వార్త తెలుసుకొని పిల్లరా ఆయన మరి బలము తెచ్చుకొని లేచి కూర్చున్నాడని బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. చాలా సంతోషకరమైన మాట. అంతకుముందు పిల్లరా వృద్ధాప్యంలో రోగంలో బలహీనంగా ఉన్న యాకోబు పిల్లరా మరి తన కుమారుడిని యోసేపు తన దగ్గరకు వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని పిల్లరా ఆ మంచం మీద లేచి బలము తెచ్చుకొని కూర్చున్నాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. పిల్లరా తన కుమారుడి యొక్క నీతిని బట్టి, తన కుమారుడి యొక్క పరిశుద్ధిని బట్టి, తన కుమారుడి యొక్క భక్తిని బట్టి, తన కుమారుడి యొక్క విశ్వాసాన్ని బట్టి పిల్లరా దేవునితో ఆయనకున్న భక్తి, ఆ శ్రేష్టమైన భక్తిని బట్టి తన కుమారుడంటే ఒక గౌరవముగా, తన కుమారుడంటే భయంగా పిల్లరా నా కుమారుడిని యోసేపు నా దగ్గరికి వస్తున్నాడు, నా కుమారుడిని యోసేపు నా దగ్గరికి వస్తున్నాడు, నా కుమారుడు నీతిమంతుడు, నా కుమారుడు పరిశుద్ధుడు, నా కుమారుడు దేవుని ఎడల యథార్థమైన వాడని పిల్లరా ఆయన వస్తున్నప్పుడు తండ్రి పిల్లరా ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని కాయలా పడి ఉన్న యాకోబు, బలహీనంగా ఉన్న యాకోబు లేచి పిల్లరా ధైర్యంగా మనసు మీద కూర్చున్నట్లుగా బలం తెచ్చుకొని మనసు మీద కూర్చున్నట్లు బైబిల్ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటను బట్టి పిల్లరా దేవుని బిడ్డమైన మనం పొందే ఆదరణ ఏంటంటే ఈ మాటను బట్టి పిల్లరా మీకు గుర్తు చేస్తున్నాను ఒక మాట. మరి యోసేపు వస్తున్నాడంటే యాకోబు బలం తెచ్చుకున్నాడని బైబిల్లో రాయబడింది. ప్రీతిలో తన కుమారుడిని యోసేపు వస్తున్నాడని యాకోబు బలం తెచ్చుకున్నట్లుగా మరి మన రక్షకుడైన లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా రెండవసారి పిల్లల లోకం మీదకి రాబోతా ఉన్నాడు. పిల్లరా ఆయన నమ్మి విశ్వసించిన మనం, ఆయన ఎందు నమ్మి కొంచెం విశ్వసించిన మనం పిల్లరా మరి బలముతో ధైర్యముగా ఆ బలం తెచ్చుకొని అంటే నిరుత్సాహపడకుండా ఏ పరిస్థితుల్లోనూ, బలహీనపడకుండా ఏ పరిస్థితుల్లోనూ, కృంగిపోకుండా ఏ పరిస్థితులను పిల్లరా మరి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు పిల్లరా ధైర్యం తెచ్చుకొని ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది మనలో ఉన్నాము పిల్లరా ఇప్పుడు గమనించుకోవాల్సిన విషయాన్ని బట్టి పిల్లరా ఇక్కడ యాకోబు బలం తెచ్చుకున్నాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. కుమారుడు వస్తున్నాడు కనుక బలం తెచ్చుకున్నాడు పిల్లరా మరి యేసుక్రీస్తు వస్తున్నాడు కనుక పిల్లల సంఘం బలం తెచ్చుకున్న సంఘంగా, ధైర్యం తెచ్చుకున్న సంఘంగా ఉండగలుగుతున్నారా? చాలా విషయాల్లో మనం నిరుత్సాహపడుతున్నాం, చాలా విషయాల్లో మనం కృంగిపోతున్నాం, చాలా విషయాల్లో మనం దిగులు పడుతున్నాం, చాలా విషయాల్లో మనం చింతిస్తున్నాం పిల్లరా దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. సమస్త భయముల నుండి విడిపించే దేవుడు మనకున్నాడు పిల్లరా, సమస్త చింతలను దూరపరిచే దేవుడు మనకున్నాడు, సమస్త భారములను విడిపించే దేవుడు మనకున్నాడు. అయినా మనం దేవుని బట్టి గ్రహించాల్సిన మాట ఏంటంటే దేవుని వాక్యం వింటాను ఉంటాం, విశ్వాసాన్ని గురించి వింటాను ఉంటాం, వాగ్దానాల గురించి వింటా ఉంటాం, దేవుని యొక్క బలాతిశయాల గురించి వింటా ఉంటాం, ఆయన గుణాతిశయాల గురించి వింటా ఉంటాం. కానీ ఏదైనా చిన్న చిన్న శోధనలు మన మీద సంభవించినప్పుడు బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తాం. శ్రమదినమున మనం కృంగిపోతే మనం చాతగానే వాడు అవుతామని బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సోదరి సోదర ఎన్ని దినాల నుండి అలా కృంగిపోయి ఉన్నావో విశ్వాసమై ఉండి, సర్వోన్నతులైన దేవుని కుమారుడు అయి ఉండి, కుమార్తె అయి ఉండి, సర్వశక్తి గల దేవుని కుమారుడు అయి ఉండి పిల్లరా సమస్త భయముల నుండి, సమస్త సంకటముల నుండి, కొదువులన్నిటి నుండి కుదిర్చే దేవుని కుమారుడు కుమార్తె అయింది కూడా పిల్లరా మరి బలం తెచ్చుకోవాలి, ధైర్యంగా ప్రభు కొరకు ఎదురు చూడాల్సిన సమయంలో, ప్రతి సమయంలో నిరీక్షించి పిల్లరా దేవుని దగ్గర కనిపెట్టాల్సిన సమయంలో పిల్లరా ఎంత కాలం నుండి కొన్ని చిన్న చిన్న విషయాల్లో నిరుత్సాహపడి పిల్లరా మరి బలహీనపడి కొంగిపోయి ఉన్నావో నాకే తెలియదు. దేవుని వాక్యాన్ని బట్టి మీరు గమనించాలి. యాకోబు బలం తెచ్చుకున్నట్లుగా యోసేపు వస్తున్నప్పుడు మనం కూడా అన్ని పరిస్థితుల నుండి ధైర్యముగా బలంగా ఉండాలని ప్రభు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఏ విషయంలో మీరు చింతించొద్దు, ఏ విషయంలో మీరు భయపడద్దు, ఏ విషయంలో మీరు దుఃఖపడద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. బలం తెచ్చుకుందాం. యేసుక్రీస్తు పిల్లరా రెండవసారి రాబోతున్నాడు కదా, మరి సంఘాన్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేశాడు కదా. మరి పెళ్లి కుమార్తె సంఘంగా ఆయన తీసుకొని వెళ్ళి పిల్లరా ఆ మధ్యాకాశంలో 7 ఏళ్ళు పెళ్లి విందులో పిల్లరా మనం ఉంచుతాడని గొప్ప సంతోష ఆనందాలతో పిల్లరా 7 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటామని పిల్లరా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క రాక కొరకు పిల్లరా ఆ 7 ఏళ్ళు పెళ్లి విందు కొరకు పిల్లరా ఎంతమంది మీరు ఎదురు చూస్తున్నారు పిల్లరా యువకాలం ఆయనతో ఉండే సహవాసం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ధైర్యంగా ఉన్నారో, ఎంతమంది బలంగా ఉన్నారో ఈ వాక్యాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటారా. మరి తన కుమారుడు నీతిని బట్టి పిల్లరా యాకోబు భయపడుతూ ధైర్యంగా లేచి నిలబడ్డాడు. నా కుమారుడు వస్తున్నాడు, నీతి ముందైన నా కుమారుడు వస్తున్నాడు, పరిశుద్ధైన నా కుమారుడు వస్తున్నాడు, ఆ మంచివాడైన నా కుమారుడు వస్తున్నాడని యాకోబు ధైర్యం తెచ్చుకున్నట్లుగా ప్రభుని బట్టి మనం కూడా ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మంచిది. యోసేపు తన 2 కుమారులు తీసుకుని వచ్చాడు పిల్లరా. జరిగిన విషయాన్ని మనం గమనిస్తే తన 2 కుమారులు తీసుకొని యోసేపు వచ్చాడు పిల్లరా. వచ్చిన తర్వాత యాకోబు యోసేపుతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట మరొకటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. ఒక శ్రేష్టమైన మాట ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 3వ వచనంలో యోసేపును చూసి కనాను దేశం ఉందని లూజులో
సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆస్వాదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశములో నిత్య స్వాస్థ్యములు ఇచ్చేదనని సెలవిచ్చాను. ఇలా దేవుని వాక్యంలో మనం గమనించాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుని సేవకుడైన యాకోబు నుండి మనం నేర్చుకునే ఒక బలమైన మాట ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట అదేంటంటే, దేవుని సేవకుడైన యాకోబులరా మరి ఆ దినాల్లో అంటే ఈ లూజులో యాకోబుకు దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ఆయన హారాను ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ హారాను నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుడు అదే స్థలంలో ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమంటే 2 సార్లు యాకోబుకి దేవుడు ఆ లూజులోనే ప్రత్యక్షమయ్యాడు. అది బేతేలుగా మార్చబడింది. తర్వాత ఆ స్థలంలో మందిరం కట్టబడింది. అనేక వేల మంది, లక్షల మంది ఆ స్థలంలో యాకోబుని ఏ స్థలంలో దేవుడు దర్శించాడో, యాకోబుతో ఏ స్థలంలో 2 సార్లు మాట్లాడాడో ఆ స్థలంలో దేవుని మందిరం కట్టబడింది. ఆ స్థలంలో మరి దేవునికి బలులు అర్పించబడ్డాయి. అనేక మంది ప్రజలు ఆ స్థలంలో ఆస్వాదించబడ్డారు. అయితే మీరు గమనించండి, ఆ లూజులో దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి యాకోబు తన కుమారుని యోసేపుతో మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం బైబిల్ వాక్యంలో చదువుకున్నాం. ఇక్కడ యాకోబుని బట్టి మనం నేర్చుకునే శ్రేష్టమైన మాట ఏంటంటే గమనించండి, మరి ఎప్పుడో దాదాపుగా ఆయన వెళ్ళేటప్పుడు యాకోబు 40 సంవత్సరాలకు ప్రయాణం చేశాడు. ఆయనకు 40 సంవత్సరాల వయసులో ఆ లూజులో పడుకున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయనకి దర్శనమిచ్చి ఆ దర్శనం ద్వారా మాట్లాడాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను. మళ్ళీ నువ్వు తిరిగి నీ స్వదేశానికి చేర్చే వరకు నేను నిన్ను విడవను, నిన్ను విడబాయనని యాకోబుతో దేవుడు ప్రామిస్ చేస్తాడు. అంతేకాదు యాకోబు బాధ్యతగా ఉన్నప్పుడే ఇతను సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నిత్య స్వాస్థ్యంగా ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడై ఉంటానని ప్రభు చెప్తున్నాడు. నీకే అపాయం రాకుంటుందని ప్రభు చెప్తున్నాడు. అంటే దేవుడు ఇస్తున్న ఇక్కడ ఆదరణ ఎంత గొప్పదంటే, భయంతో కలవరంతో ఎటు తోచుగా భయంగా పడుతున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానాల్లో ఆయన ఆదరించాడు. దేవుడు మాట్లాడుతూ ఆ వాగ్దానాల్లో ఆయన సంరక్షించే మాటలు మాట్లాడాడు, ఆయన పోషించే మాటలు మాట్లాడాడు, ఆయనకు తోడుగా ఉండే మాటలు మాట్లాడాడు, ఆయన ధైర్యపరిచే మాటలు మాట్లాడాడు, ఆయన బలపరిచే మాటలు మాట్లాడాడు. దేవుని మాటలు మీరు గమనిస్తున్నారా? దేవుడు ఎవరిని దాటిపోయే దేవుడు కాదు, దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎలాంటి వాడినైనా ఎవరినైనా ఆయన ఎన్నడూ ఓవర్ చేసే దేవుడు కాదని బైబిల్ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు తన బలహీనతలను బట్టి పారిపోవాల్సిన పరిస్థితికి ఏర్పడి ఆ లూజులో ఒక రాయి తలగడగా పెట్టుకుని పడుకున్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను. నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నీకు నిత్య స్వాస్థ్యాన్ని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని బహుగా విస్తరింపజేస్తాను, నీ సంతానానికి ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నారు కదా. నిజంగా యాకోబు ఆ దేవుని వాగ్దానాలు ఇంటి ఎలా తట్టుకోగలిగాడో నాకు తెలియదు. ఎలా ఆ దేవుని వాగ్దానాలు ఇంటున్నారా, మరి ఆయన ఎలా ధైర్యంగా ఎలా సంతోషించాడు, ఎలా ఆనందించాడు ఆయన ఫీలింగ్స్ కూడా నేను మీ మధ్య వర్ణించలేను కనుక సృష్టికర్త అయిన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇది గమనించే విషయం ఏంటంటే, అప్పుడెప్పుడో 40 సంవత్సరాల క్రితం యాకోబుతో మాట్లాడిన మాటలు ఇప్పుడు తన కుమారుడు, తన మనమళ్ళు, తన 10 మంది కుమారులు, పెద్ద విస్తరణ, మరి నా లెక్కలో 89 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంతకు ముందు ఇచ్చిన దర్శనాన్ని ఇన్ని సంవత్సరాల వరకు తన గుండెలో యాకోబు పెట్టుకున్నాడంటే మీకు ఏమర్థం అవుతుంది? ఏమంటే ఇన్ని సంవత్సరాల క్రితం 40 పెళ్లి కాకముందు చెప్పిన దేవుని మాటలు, పెళ్ళయి కుమారులు పుట్టి మనవ సంతానం వచ్చి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఈయన ముసలోడై ఇన్ని సంవత్సరాలు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితమో చెప్పిన మాట ఇది అన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట యాకోబు తన గుండెలో పెట్టుకొని మరి దాన్ని జ్ఞాపకం చేసుకొని అది నమ్మి ఆ వాగ్దానాలు దొరుకుతాయని విశ్వసించి ఆ వాగ్దానాన్ని నమ్మి తన కుమారుని యోసేపుతో చెప్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. మీకు ఒక మాట చెప్పమంటారా? ఆ దినాల్లో ఈ దినాల్లోగా మందిరాలు లేవు, ఆ దినాల్లో ఈ దినాల్లాగా దైవజనులు లేరు, మరి వారక్రమాలు లేవు, ఆదివారాలు లేవు, వాక్యాన్ని వెదజల్లేవాడు లేరు, టీవీ వర్తమానాలు లేవు, సభలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని వాక్యం ఇంత విరివిగా ఇంత దారుణంగా మనకు కనబడుతున్నా, దేవుని వాక్యం ఇంత దారుణంగా మనకు కనబడుతున్నా దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం.
ఒక పరిశుద్ధం దేవుడు మనతో మాట్లాడితే ఇట్లా ఆ వాక్యాన్ని మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వీక్ ఇట్లా ఈ రోజు దేవుని మాటలు తెల్లారేకి మనం జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాం. ఆ దినాల్లో మందిరాలు లేవు, సేవకులు లేవు, కార్యక్రమాలు లేవు, ఆదివారం ఆరాధన లేవు. దేవుడు మాట్లాడాడు యాకోబుతో. ఆ మాటలను దేవుని సేవకుడైన యాకోబు తన గుండెలో వస్తున్నట్లుగా బైబిల్ వాక్యం మనం చూస్తాం. లేదా అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే ఇక్కడ యాకోబుకి పిల్లరా దేవుని మాటలన్నా దేవుని సన్నిధన్నా ఎంతో శ్రద్ధ, ఎంతో శ్రద్ధ. యాకోబుకి దేవుని మాటలన్నా దేవుని సన్నిధన్నా ఎంతో శ్రద్ధ, ఎంతో ఎంతో శ్రద్ధని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను కదా. ఆయనకి శ్రద్ధ భక్తి దేవుని పట్ల ఉందని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను. ఇలా మీరు గమనిస్తున్నారా దేవుని వాక్యాన్ని? దయచేసి గమనించండి దేవుని వాక్యాన్ని. యాకోబు దేవుని వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ భక్తి ఉందని. ఏమంటే దేవుని కార్యాల పట్ల బైబిల్ వాక్యంలో మాట ఉంది కదా, ఆత్మ విషయమై తీవ్రంగా ఉండంటాడు దేవుడు కదా. ఆసక్తి విషయంలో మాదిరి కాక ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండాలంటారు దేవుని వాక్యం ద్వారా. అంటే దేవుని ఎడల శ్రద్ధ భక్తి కలిగిన వారి క్రియలు వేరుగుంటాయి. దేవుడు వాళ్ళ పట్ల చూపే కృప కూడా వేరుగుంటుందని, చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను కదా. ఇప్పుడు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు ఉన్నారు కదా. దేవుని దాసారైన మగ్దలేని మరియా అట్లరా ఆ ప్రభువు లేస్తాడన్న దినాన తెల్లవారుజామునే లేచి సుగంధ ద్రవ్యాలు మళ్ళీ సిద్ధపరచుకుని ఆ మగ్దలేని మరియా ఆ ప్రభుని ఎత్తుక్కుంటూ చీకటిలో ప్రభుని ఎత్తుక్కుంటూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూసి అక్కడ ప్రభు కనబడకపోతే మళ్ళీ వచ్చి పరిగెత్తుకుంటే శిష్యుని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి సమాధి కాడికి వెళ్ళి వాళ్ళు శిష్యులు వెళ్ళిపోయినా ఇన్నిసార్లు ఆవిడ తెల్లవారుజాములు లేవడం, ఆ సమాధి దగ్గరికి వెళ్ళడం, శిష్యులు వెళ్ళిపోయిన అక్కడే ఉండి ఏడుస్తూ నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా ప్రభు నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి. ఏమంటే దేవుని పట్ల శ్రద్ధ భక్తి, దేవుని పట్ల శ్రద్ధ భక్తి. నా ప్రభు నాకు కావాలి. అక్కడ యేసు ప్రభు కనబడితే కూడా ఆ యేసు ప్రభు తన తోటమాలు అయ్యా నువ్వు నా ప్రభుని ఎత్తుకెళ్ళావా, నువ్వు ఎత్తుకెళ్తే చెప్పు నేను మోసుకెళ్తానని చెప్తుంటారా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే దేవుడు అంటే మగ్దలేని మరికి ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత భక్తి ఏమంటే ఎంత భక్తి. ఆ ఆసక్తిని బట్టే అనుకున్న భక్తి శ్రద్ధను బట్టే ప్రభు యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన ఏర్పాటు చేసుకున్న 10 మంది శిష్యులకో, ఆయన పిలుచుకున్న 70 మంది శిష్యులకో ఎవరికో కనబడలేదు కానీ దేవుని దాసులైన మగ్దలేని మరీకి ఫస్ట్ ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత మొట్టమొదటిగా పరిచయమైనట్లు ఆయన ప్రత్యక్షత ఆమె చూసినట్లుగా బైబిల్ వాక్యంలో, ఆయన మాట్లాడినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. కారణం ఆమెకి యేసు ప్రభు పట్ల ఉన్న భక్తి శ్రద్ధని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ తన కుమారుని యేసుతో కూడా అప్పుడెప్పుడో చెప్పిన మాటలు తన గుండెలో ఉంచుకున్నాడు. దేవుని వాక్యాన్ని భద్రపరచుకోండి, దేవుని వాక్యాన్ని మీ గుండెలో దాచుకోండి. అవి ఆ సమయం వచ్చినప్పుడు అవి మిమ్మల్ని మీ బిడ్డను బలపరుస్తాయి, ఆ మాటలు ఆదరిస్తాయి, ఆ మాటలు మిమ్మల్ని సంరక్షిస్తాయి, ఆ మాటలు మిమ్మల్ని విమోచిస్తాయి, విడిపిస్తాయి. దేవుని మాటలు దయచేసి గమనించండి. ఇప్పుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు దేవుని దాసుడైన యాకోబు. అయ్యా నీకేం భయం లేదు. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని, నీ సంతానాన్ని ఆస్వాదిస్తానని, నీ సంతానాన్ని సర్వ ప్రపంచానికి వ్యాప్తి చెందిస్తానని, నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఈ దేశాన్ని ఇస్తానని, నీ సంతానాన్ని నేను తోడై ఉంటానని, నీ సంతానాన్ని ప్రపంచంలో అభివృద్ధి పరుస్తానని దేవుడు చెప్పాడు. మీరు గమనించండి, ఒక వ్యక్తి దేవుని మార్గాల్లో నడుచుకుంటే, ఒక వ్యక్తి దేవుని ముందర నడుచుకుంటే, ఒక వ్యక్తి దేవునితో నడుచుకుంటే ఆ వ్యక్తి ఎంతగా ఆస్వాదించబడతాడో దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను నమ్మకంగా వెంబడించినప్పుడు. యాకోబుకు మాట్లాడాడు కింద 48వ అధ్యాయం కింద చదివితే మా పితరుడైన అబ్రహాము, మా పితరుడైన మా తండ్రి అయిన ఇస్సాకు నేను ఆ దేవుని ముందర నడిచాను కనుక మమ్మల్ని మా పిల్లలను ఆస్వాదిస్తానని ప్రభు చెప్పాడు. యోసేపును ధైర్యపరుస్తున్నాడు దేవుని వాగ్దానాలతో, యోసేపును ధైర్యపరుస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలతో. మా పితరుడైన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు నేను మా దేవుని ముందర నడిచాను. దేవుని వాక్యంలో దేవుని సేవకుడైన ఏమని చెబుతున్నాడు? ఆయన మన నడకలన్నీ పరిశీలిస్తున్నాడు. ఆయన మన నడకలన్నీ పరిశీలిస్తున్నాడంట. మన నడవడిక ఆయనకి తెలుసు, మన క్యారెక్టర్ మన జీవిత విధానం అన్ని ఆయనకి తెలుసు. దేవుని నమ్మిన మనం ఎంత నమ్మకంగా సాక్ష్యం కలిగి ఉండాలో దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఎంత నమ్మకమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటామో, ఎంత నమ్మకమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటామో మనం వర్ధిల్లుతాం, మనం దీవించబడతాం, మనం ఆస్వాదించబడతాం. మన ఎన్నుకున్న తరము వారు మన ఎన్నుకున్న బిడ్డలు ఆస్వాదించబడతారని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సోదరుడా, దేవుని వాక్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ అంటాడు దేవుని వాక్యంలో మీరు గమనించండి 15వ వచనంలో, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి నడుచుండిరో ఆ దేవుడు
నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడను పోషించిన దేవుడు అనగా సమస్తమైన కీడులను తప్పించిన ఈ దూత ఈ పిల్లలను ఆశీర్వదించిన గాక యాకోబు మాట్లాడుతున్నాడు కదా. దేవవాక్యలో మనం గమనించాల్సిన విషయం. యాకోబు ధైర్యం తెచ్చుకున్నాడని మొదటి మాట మనం చూస్తాం. తన కుమారుడైన యోసేపు వస్తున్నప్పుడు బలం తెచ్చుకున్నాడు, బలం తెచ్చుకొని లేచి కూర్చున్నాడు కదా. అలాగే మన ప్రభు యేసుక్రీస్తు త్వరలో రానయ్యున్నాడు. మనం కూడా నిరుత్సాహపడక భయపడక మరి బలం తెచ్చుకొని యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నామని ప్రభువుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. నిరుత్సాహపడద్దు, ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. రెండవ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. మరి ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని, ఎప్పుడో చెప్పిన వాగ్దానాన్ని, ఆ వాగ్దానాన్ని నమ్మి యాకోబు ఆ వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచి నాకు నా బిడ్డలకి అవసరమైతే 1000 తరాల వరకు ఈ వాగ్దానం నెరవేర్చబడబోతుందని విశ్వసించి నమ్మి ఆనందంగా తన కుమారుడిని చెప్పగలుగుతున్నాడు. దేవవాక్యంలో మనం చూస్తాం. వారి బిడ్డల ఆశ్రదానికి ఇంకొక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, తన బిడ్డల ఆశ్రదానికి యాకోబు దేవుని ముందర నడిచాడు, తన తండ్రి ఇస్సాకు దేవుని ముందర నడిచాడు, తన పితరుడైన అబ్రహాము, తాతయ్య గారైన అబ్రహాము దేవుని ముందర నడిచారు. తండ్రులు తల్లులు అలా దేవుని ముందు నడిచినప్పుడు వాళ్ళ బిడ్డలు ఆస్వాదించబడతారని, వాళ్ళ బిడ్డలు దీవించబడతారని, తరతరాలు వాళ్ళ బిడ్డలు ఆస్వాదకరంగా చూస్తారని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు అలా దేవుని ఎరిగిన వారై దేవుని నమ్ముకొని దేవుని ముందర నడిస్తే, చాలా మంది వంకర ప్రభువులు తొలగిపోయారని చూస్తున్నాం, వాళ్ళ సొంత మార్గాలను తొలగిపోయారని చూస్తాం. దేవుని బిడ్డల మార్గాలలో ఉండకుండా దేవుని ముందర నడవగలిగినప్పుడు మన నడవడిక, మన క్యారెక్టర్ చాలా పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మన వెనుకతనమాన్ని దేవుడు దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు యాకోబు, నేను మీ పిల్లలను ఆస్వాదిస్తానని ప్రభు చెప్పాడు. ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు. సో తల్లిదండ్రులు మన బిడ్డలకి ఆస్వాదాన్ని మిగులుస్తున్నామా? దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ధైర్యంగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మన పిల్లలకు పంచిపెడుతున్నామా? దేవుని వాగ్దానాలు మనం నమ్మి వాళ్ళకి పంచిపెడుతున్నామా? పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. మనం దేవుని మార్గాల్లో నడిస్తే దేవుడు తప్పకుండా మన బిడ్డలను ఆస్వాదిస్తాడు, దీవిస్తాడని ప్రభుని బట్టి కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తునామములో ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తూ, మా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలైనా. మీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి, మీ మాటలు మమ్మల్ని ఆదరిస్తాయి, మీ మాటలు మమ్మల్ని తృప్తిపరుస్తాయి. ప్రభా మీకు వందనాలు. నైనా ఆనాడు లూజులో యాకోబును మీరు దర్శించినప్పుడు ఆ మాటలు తన హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని తన బిడ్డలకి చెప్పగలిగాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆ వాగ్దానాన్ని నమ్మాడు, తన బిడ్డలకి ఆశ్చర్యకరమైన మార్గాలు చూపారు, వారి బిడ్డలు దీవించబడ్డారు. మీకు వందనాలు అయినా, మీకు వందనాలు. మేము కూడా అట్టి మార్గాన్ని మా బిడ్డలకు చూపేవారుగా ఇలా మమ్మల్ని సిద్ధపరచండి. దేవుని వాక్యాన్ని మేము నమ్మి, దేవుని వాగ్దానాలు మేము నమ్మి మా బిడ్డలకి ఎన్నుకున్న తరం వారికి ఆశ్రదాన్ని పంచిపెట్టే తల్లిదండ్రులుగా చేయమని ప్రార్థన వచ్చింది. మిమ్మల్ని ఎరిగిన కుటుంబాలుగా ఉండి నిత్యం ఆస్వాదించబడుతూ మీ సన్నిధిలో ఉండే భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయమని, ఈ కొద్ది మాటలు అనేకుల పక్షంగా మీరు ఆస్వాదించమని క్రీస్తు నామం నిలుపుకొని ప్రార్థన చేసి ఉంటున్నాం ప్రభు. ఆమేన్. కదా మరోసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ క్రీస్తు రాజ్య సువార్త దిమాస పత్రిక కావలసిన వారు తప్పకుండా మీరు ఫోన్ చేసి ఈ పత్రికను మీ అడ్రస్ పంపించి మీరు తీసుకొని చదవండి. ఆశ్చర్యకరమైన మార్పులు, గొప్ప ఆదరణ మీకు కలుగుతాయి. దేవుని కృప మీకు తోడైన కాక, దేవుని దీవించి ఆస్వాదించను కాక. మీరు ఈ మెసేజ్ విన్న తర్వాత మీరు పొందిన ఆదరణ, దేవుని మీకు కలిగిన మేలు మీకు ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచగలని నమ్ముతున్నాం. యేసు దేవుని కృప మీకు కూడా తోడైన కాక. ఆమేన్.